హలో గాయ్స్, వెల్కమ్ టు చందు ట్రావెలింగ్ వ్లాగ్స్. మనం ఇప్పుడు తక్కువ బడ్జెట్లో అల్లపి టూర్ ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అల్లపికి వెళ్ళాలి అంటే తిరుపతి నుంచి ఎయిర్లైన్ ద్వారా కానీ ట్రైన్ ద్వారా కానీ ఎర్నాకుళంకి చేరుకోవాలి. మనది లో బడ్జెట్ ట్రిప్ కాబట్టి మనం ట్రైన్కి వెళ్ళిపోదాం. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి అలప్పుజకి ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ వెళ్ళవచ్చు. అలప్పుజకి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటో ఒకటి తీసుకొని పున్నమడ బోటింగ్ పాయింట్కి చేరుకోవాలి. షేరింగ్ బోట్ హౌస్ తీసుకుంటే తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది. సీజన్ని బట్టి కాస్ట్ వేరియేషన్స్ ఉంటాయి. మాకు 2 మెంబర్స్కి 5500 తీసుకున్నారు. ఇంక్లూడ్ వెల్కమ్ డ్రింక్, లంచ్, డిన్నర్, టిఫిన్. హౌస్ బోట్లోకి వచ్చేసాము. మన రూమ్, మనకిచ్చిన బెడ్, ఫ్యాను, ఏసీ, టాయిలెట్స్ చూద్దామండి. టాయిలెట్స్, హౌస్ బోట్లో ఏసీ అనేది 24 అవర్స్ అనేది ప్రొవైడ్ చేయరు. నైట్ 7 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకే ఏసీ అనేది ఉంటుంది. బ్యాక్వర్డ్ వాటర్ని ఎంజాయ్ చేద్దాం రండి. ఇక్కడ చాలా హౌస్ బోట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టే చేయడం అంటే చాలా థ్రిల్లింగ్గా ఉన్నది. బ్లూటూత్ ద్వారా స్పీకర్ బాక్స్ కనెక్ట్ చేసుకొని మనకు నచ్చిన పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేయవచ్చు. స్పీడ్ బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. 1 personకి 400 ఛార్జ్ చేస్తారు. 5 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలకి మేము చాలా ఎంజాయ్ చేశాము. ఈ రైడ్ 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. భోజనంలోకి సాంబార్, రసం, పప్పు, దొండకాయ ఫ్రై, కరిమీను ఫిష్ ఫ్రై పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనకు ఈ బోట్ రైడింగ్ అనేది మొత్తం 5 గంటలు మాత్రమే ఉంటుంది. ఈవినింగ్ 6 o'clockకి బోట్ పాయింట్ దగ్గర ఆపేస్తారు. దాని తర్వాత మనం అక్కడ నుంచి దగ్గరలోనే ఉన్న అలప్పుజ బీచ్ని సందర్శిస్తే చాలా బాగుంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. థ్యాంక్స్ ఫర్ యూ సపోర్టింగ్ గాయ్స్.